నిర్ణయించింది. ఇదే ఇప్పుడు వైసీపీ కూడా దానికి ధీటుగా కౌంటర్ ఇస్తుంది. ఇప్పుడు నిన్న దొరికాడుగా. పయ్యావుల కేశవ్ గారిది ఒక వీడియో వాళ్ళు బయట పెట్టారు. క్లియర్గా ఆయన మేము ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా మంచిది, మేము అప్రూవ్ చేస్తున్నాం అని చెప్పేసి ఫ్లోర్ లీడర్గా ఆయన చెప్పిన మాటల్ని వాళ్ళు తీసుకొచ్చి బయట పెట్టారు. చెప్పాము. ఇప్పుడు పాయింట్ ఏంటంటే బహుశా ఐదేళ్ల వైసీపీ పాలనలో తెలుగుదేశం పార్టీ మనస్ఫూర్తిగా సపోర్ట్ చేసిన యాక్ట్ ఏదైనా ఉందంటే ఇదే. వైసీపీ అన్నిటిని వ్యతిరేకించింది. ఒక్క ఏపీ టైటిలింగ్ యాక్ట్ మనస్ఫూర్తిగా, మళ్ళీ పయ్యావుల కేశవ్ గారు ఉపన్యాసం భావోద్వేగంతో 70 ఏళ్ల సమస్య, ఇన్నేళ్ల సమస్య, మీది సాహసం, మీది ఒక అద్భుతం, చేయండి, కాకపోతే మీరు చాలా తక్కువ టైం పెట్టుకుంటున్నారు, డబ్బులు కేటాయించండి, కేంద్రం ఎంత. బహుశా ఇది సాహసం, ఇది ఒక అద్భుతం. ఇంత మనస్ఫూర్తిగా జగన్ ని సమర్థించిన ఒకే ఒక యాక్ట్ ఇది. దాన్ని ఇప్పుడు వాళ్ళు రాద్ధాంతం చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు అసెంబ్లీలో ఆయన మాట్లాడిన విషయం మర్చిపోయినట్టున్నారు. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే వైసీపీ చేసిన ఒక చిన్న, మరి అది మిస్టేక్ అనాలో, మరి అది వాళ్ళు ఒక పొలిటికల్ గేమ్ అనాలో తెలియదు కానీ, జగన్మోహన్ రెడ్డి ఒక బొమ్మ వేయడాన్ని మాత్రం ప్రజలు, అంటే ఏంటంటే ఇది మన ల్యాండ్ని జగన్మోహన్ రెడ్డి పేరు బొమ్మ వేసాడంటే ఇది ఆయన తీసేసుకుంటాడేమో, మన ఆస్తులు మొత్తం నిజంగానే అక్కడ. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదానికి టీడీపీ కానివ్వండి, టీడీపీ మీడియా చేస్తున్న ప్రధానం ఏంటంటే ఏ జరిగినా కాబట్టి తాకట్టు పెడుతున్నాడు, ఆ డబ్బులు తీసుకొస్తున్నాడు, పనిచేస్తున్నాడు. ఈ ప్రధాన వాదన ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఏమైపోయిందంటే అది బాగా ఇంపాక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకు యాక్చువల్గా ఇప్పుడు జరుగుతుంది రిజిస్టర్ ప్రాసెస్, కానీ ఏపీ టైటిల్ యాక్ట్ కి సంబంధం లేకపోయినా మీరు చెప్పిన పాయింట్ అప్రోప్రియేట్లీ కరెక్ట్. ఆయన బొమ్మ పాస్బుక్ లో వేసుకోవడం, మరియు సర్వేలు చేసిన చోట ఆ రాళ్ళు దగ్గర జగనన్న సమగ్ర సర్వే అని టైటిల్ ఏమంటారు, రాయి రాయి పైన కూడా అదే రాశారు. ఈ రెండు ఖచ్చితంగా ఈ ఒక్క తప్పు ఏపీ టైటిల్ యాక్ట్ లో ఇష్యూ తడుస్తున్నటువంటి గందరగోళాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ రెండు తప్పులు నా దృష్టిలో తప్పులే. దాంట్లో విభేదించాల్సిన అవసరం కూడా ఏమి లేదు, తప్పులే. ఇప్పుడు ప్రభుత్వ పథకాల మీద బొమ్మలు వేసుకోవడానికి తప్పులేదు, కానీ ప్రజలకు సంబంధించిన ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు, ఈ రెండు తప్పులు మినహాయించి ఏపీ టైటిల్ యాక్ట్ లో ఎక్కడ వైసీపీ తప్పు చేయాలి. పైపించి దీనివల్ల ఏపీ టైటిల్ యాక్ట్ కు వచ్చిన రిలేషన్ లేకపోయినా ప్రజలు గందరగోళం పడడానికి ఇది దోహదపడింది. కాబట్టి ఈ రెండు తప్పులు కానీ చేయకుండా అయితే తెలుగుదేశం పార్టీ రెండు తప్పులు ఆధారం చేసుకుని మొత్తం దాన్ని కొట్టేస్తాం, ఏది పడితే అది మాట్లాడతాం అంటే ఏమవుతుంది. పయ్యావుల కేసు నిన్న సాయంత్రం బయట వచ్చింది. ఇప్పుడు రేపు నుంచి ఏం మాట్లాడతారు? ఒక మహా ఛానల్, ఒక అద్భుతమైన ఛానల్ ఈనాడు ఏం చేసింది, వాళ్ళు వేసిన స్టోరీని వేసి పడేశారు. ఇప్పుడు అది కూడా బయటకు వస్తా ఉంది. అంటే వాళ్ళు ఈ ప్రోగ్రాం అద్భుతం అని, బహుశా ఈనాడు కూడా జగన్ సమర్థించింది ఇది ఒకటే ఈ 5 ఏళ్లలో. వాళ్ళ అన్నదాత అనే కార్యక్రమంలో బ్రహ్మాండమైంది, ఇది రావాలి రాష్ట్రానికి అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు అది బయటకు వచ్చేసింది. ఈనాడు సమస్యలు మహాను అద్భుతం అంటారు, పయ్యావుల కేసు అద్భుతం అంటాడు. కేవలం ఈ బొమ్మల ఆధారంగా చేసుకునే సంబంధం లేని దాన్ని బూమ్రాంగ్ చేసే ప్రయత్నం వాళ్ళు చేశారు. అయితే నిజాలుగానే వీళ్ళందరికీ ఇప్పుడు ఎంతమందికి అయితే ఈ ప్రచారం వెళ్ళిందో వాళ్ళందరికీ ఇది నిజము, తెలుగుదేశం పార్టీ దీన్ని సమర్థించింది అని గాని మెసేజ్ అందరికి వెళ్ళిపోతే ఇది కూడా మరో పెన్షన్ స్కీమ్ లాగా తెలుగుదేశం మేడం చుట్టుకుంటుంది. అదే చేయలేకపోతే మాత్రం వైసీపీకి నష్టం వస్తుంది. ఓకే. సో ఏంటి ఇప్పుడు ఏపీకి సంబంధించి ఒక మౌత్ పబ్లిసిటీ బాగా పెరిగిపోయింది, ఒక బెట్టింగ్ బాగా నడుస్తుంది. మీరు కూడా చూస్తూ ఉంటారు, మీకు కూడా చాలా మంది ఫోన్లు చేస్తుంటారు ఎవరు గెలుస్తారు ఏంటి అండి అని. ఈ మౌత్ పబ్లిసిటీ బాగా పెరిగిపోవడం, కొంతమంది వ్యక్తులు ఇప్పుడు బయటకు వచ్చి మళ్ళీ సర్వేల రూపేణా టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని గెలుస్తాయని చెప్పేసి ఎక్కువ చెప్పడం వల్ల ఇదేనా ఒక స్ట్రాటజీనా, టీడీపీ స్ట్రాటజీనా, ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీనా? ఎందుకంటే ఇలాంటి స్ట్రాటజీలు ప్రశాంత్ కిషోర్కి, టీడీపీ చంద్రబాబుకి కొత్త ఏం కాదు, మనం చాలా కాలం నుంచి చూస్తూ ఉన్నాము. సో అలాంటి వ్యూహంలో ఏమన్నా వైసీపీ పడే అవకాశం ఉందా? అంటే పాయింట్ ఏంటంటే మనకు సర్వే రిపోర్ట్లు ఎవ్రీడే వచ్చేస్తున్నాయి. నాకు అర్థం కాని ఏంటంటే మొన్న రవిప్రకాష్ గారు ఒక సర్వే చేశారు. నా పాయింట్ ఏంటంటే మీ ఛానల్ అయినా ఏ ఛానల్ అయినా నియోజకవర్గానికి ఒక రిపోర్టర్ ఉంటాడు, అంతకుమించి ఎక్కువ ఉండలేరు. ఒక రిపోర్టర్ ఎంత స్టడీ చేస్తాడు? డే టు డే జరిగే పరిణామాన్ని ఆ రోజు పరిగెత్తి చెప్పేస్తున్నాడు అంటే ఎట్లా సాధ్యమవుతుంది? కాబట్టి మన ఇష్టాలని భావోద్వేగాలతో ఒక సర్వే చేయాలంటే కనీసం శాంపుల్స్ 3% తీసుకోవాలి, దానికి ఎంతమంది యంత్రాంగం కావాలి, ఎన్ని రోజులు సమయం పడుతుంది అనేది చాలా కీలకమైన అంశం. కాబట్టి మనం ర్యాండమ్ గా, మీరైనా జర్నలిస్ట్ గా నేనైనా సరే, చిత్తూరు, పుత్తూరు వీటిలో ఇలా ఉండొచ్చని మనకున్న కెపాసిటీతో మనం చెప్పొచ్చు. అది నిజం కూడా కావచ్చు, కానీ అది సర్వే రిపోర్ట్ కాదు, మన అసెస్మెంట్ మాత్రమే. అసెస్మెంట్ ని సర్వే రిపోర్ట్లుగా మార్చేస్తున్నారు. ఇది ఫస్ట్ పాయింట్. అయితే ఇది పాయింట్ ఏంటంటే ఇది ఎలా ఉంటుందంటే ముఖ్యంగా ఇప్పుడు మనకు లోకల్ సెక్షన్, అర్బన్ ఏరియా, మిడిల్ క్లాస్ ఏరియా వీటిలో ఇది బాగా పనిచేస్తుంది. సర్వే రిపోర్ట్లు వాళ్ళకి వచ్చేసాయంటే వీళ్ళకి వచ్చేసాయంటే అని చెప్పడం ద్వారా. కానీ గుమ్మనంగా ఉండే సాధారణ ఓటర్లు సర్వే రిపోర్ట్ల నంబరు దేని చూడరు, వాళ్ళు వార్తలే సరిగ్గా చూడరు. కాబట్టి వాళ్ళు వాళ్ళ జీవితాల నుంచే ఓటేస్తారు. కాబట్టి ఈ సర్వే రిపోర్ట్ వల్ల ఏమీ కాదు. కానీ ఉన్నంతలో సర్వే రిపోర్ట్లో కూడా కొంత క్రెడిబిలిటీ ఉన్న సమస్య సర్వే ఇప్పుడు వైసీపీకి అనుకూలంగా వచ్చినాయి.
కొన్ని సర్వే గతంలో సర్వే తెలుగుదేశం పార్టీ సర్వే రిపోర్ట్లు చాలా విచిత్రంగా కనిపిస్తాయి. రవిప్రకాష్ గారి సర్వే రిపోర్ట్లు, లేకపోతే ఏబిఎన్ సర్వే రిపోర్ట్లు ఇవి వస్తున్నాయి ఎక్కువగా. కాబట్టి ఇవి దీన్ని యాక్సెప్ట్ చేయరు కదా. నిజం చెప్పుండొచ్చు, నేనేం కాదని. ఇప్పుడు నేను కూడా మీ జిల్లాలో 14 ఉన్నాయి, ఎందుకు గెలుస్తారంటే నేను చెప్పొచ్చు 10 వాళ్ళకి 4 వీళ్ళకి ఇటా ఇటు చెప్పొచ్చు. అది కరెక్ట్ కూడా కావచ్చు. అది నా వ్యక్తిగత అంచనా తప్ప నేను సర్వే చేసింది అయితే కాదు. అంటే ఇది ఏంటంటే ఇక్కడ పాయింట్ ఈ న్యూట్రల్ ఓట్ బ్యాంక్ 1% 2% న్యూట్రల్ ఓట్. చాలా మంది ఏంటంటే తెలంగాణలో ఏం జరిగిందంటే ఎగ్జాంపుల్ కాంగ్రెస్ వచ్చేస్తుంది అన్న మౌత్ పబ్లిసిటీ ద్వారా 1 or 2% ఓట్ బ్యాంక్ చేంజ్ అయిపోయింది. అంటే మనం ఒకవేళ టీడీపీకి వేసినా ఈ ఓటు వేస్ట్ అయిపోద్దేమో, వైసీపీకి వేసినా ఈ ఓటు వేస్ట్ అయిపోద్దేమో, ఎలాగో గెలవరు అన్న ఓట్ బ్యాంక్ని వీళ్ళు టర్న్ చేసి గెలుస్తున్నాం అనే ఒక మాయతో ఆ ఓట్ని టర్న్ చేయాలని చెప్పేసి ఒక యాక్షన్ ప్లాన్గా కనిపిస్తుంది. మరి అంటే తెలుగుదేశం పార్టీ ఇట్లాంటి యాక్టివిటీని కూడా పెద్ద ప్రయారిటీ ఇవ్వకుండా ఉంటే మంచిది. ఎందుకు అంటున్నానంటే వైసీపీకి లాభం అది. ఎందుకంటే ఇక్కడ మనకు చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నా అంచనా ప్రకారం సమాజంలో ఉన్న చర్చ కూడా అనుకూలంగా ఉన్నది ఎవరు? బిలో మిడిల్ క్లాసు, పేదలు, బలహీన వర్గాలు, సాధారణ మహిళలు, గ్రామీణ వాతావరణం వైసీపీకి అనుకూలంగా ఉంది. తెలుగుదేశం పార్టీకి అర్బన్ ఏరియాలు, చదువుకున్న వాళ్ళు, వోకల్ సెషన్స్, ఆదాయ వర్గాలు, మేధావులు అనుకునే వాళ్ళు అనుకూలంగా ఉన్నారు. ఇది ఒక క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టే తెలంగాణలో కూడా మిడిల్ క్లాస్ మీదే కదా ప్రభావం చూపిస్తుంది సర్వే రిపోర్ట్లు, సానుకూలంగా కావచ్చు, ప్రతికూలంగా కావచ్చు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చినంత మాత్రాన మీకు వచ్చే అదనపు ఉపయోగం ఎక్కడ వస్తుంది? మీకు అనుకూలంగా ఉన్నోళ్ళే వస్తుంది, అంతే కదా, మళ్ళీ ఏరే వాళ్ళతో రాదు. కానీ వైసీపీకి అనుకూలంగా ఉన్న ఓట్లపైన దీని ప్రభావం పడదు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న ఓట్ల మీదే మీరు సర్వే రిపోర్ట్లు బాగున్నాయని మీకే వచ్చినాయనుకో అనుకూలంగా, ఆల్రెడీ అనుకూలంగా ఉన్న వాళ్ళు మీకేస్తారు. అట్ ద సేమ్ టైం అధికార పార్టీ కూడా ప్రయోగాలు చేస్తుంది కదా. మీరు 4 సర్వే రిపోర్ట్లు మీకు అనుకూలం, వాళ్ళు 8 జరిపిస్తారు. అప్పుడు ఇది సర్వే రిపోర్ట్లు ఎక్కువైపోతే ఏమవుతుంది? మిడిల్ క్లాస్ లో ఏమో జగన్ గెలిచేట్టుగా ఉన్నాడు అనుకున్నాడు అనుకోండి. ఈ మిడిల్ క్లాస్ సమస్య ఏంటంటే ఎట్ట వాటం కూడా పోతా ఉంటారు. ఈ లోయర్ క్లాస్ లో ఉండే వాళ్ళు, లోయర్ సెక్షన్ ఆఫ్ పీపుల్, ఆదాయ దిగువ మధ్య తరగతి వాళ్ళు మారరు. వాళ్ళ అభిప్రాయంతో ఉంటారు, అభిప్రాయం పోతా ఉంటారు, ఎవరు గెలిచినా ఎవరు ఓడినా. కానీ ఈ స్పెక్యులేషన్ గురయ్యే వాళ్ళందరూ ఈ బ్యాచే. ఈ బ్యాచ్ లో మీరు 4 సర్వే రిపోర్ట్లు మీకు అనుకూలంగా చేసుకుంటే 8 సర్వే రిపోర్ట్లు వాళ్ళకి అనుకూలంగా పెడతారు. అప్పుడు ఆ నష్టపోయేది ఎవరు? తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుంది. కానీ సర్వే రిపోర్ట్ ఎవరికి వాళ్ళకి పాజిటివ్ గా సర్వేలు ఇచ్చుకుంటూ వస్తున్నారు అనుకోండి, అది కానీ ఎంతవరకు పనిచేస్తుంది అనేది చూడాలి. ఖచ్చితంగా అర్బన్ ఏరియాలో కొంత పని చేస్తుంది. ఆ పని చేసినా తెలుగుదేశానికి వచ్చిన లాభం ఏం లేదు, వైసీపీకే లాభం. ఎందుకంటే వాళ్ళు కూడా కొంత అనుకూలంగా చేసుకున్నారు అనుకోండి, ఏమో మళ్ళీ వైసీపీ పుంజుకునేట్టు కొందరు ఎందుకు లెక్కరమని ఇటేసేవాడు 4 ఓట్లు వేస్తారు. కాబట్టి తెలుగుదేశం నమ్ముకోవాల్సింది విస్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓట్లన్నిటినీ మీరు సృష్టించే ఓట్లు కాదు, ఆల్రెడీ ఆయన పరిపాలన కారణంగా సృష్టించిన ఓట్లని మీరు కార్నర్ చేసి పర్ఫెక్ట్ గా ఓట్లు వేసుకుంటే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. ఇట్లా సర్వే రిపోర్ట్లు, డీజీపీలు, హోం మంత్రులు పట్టుకున్నారంటే ఉన్నది బాగొట్టుకుంటారు. రైట్. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఇది ఈరోజు పురుషోత్తం రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.